భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఢిల్లీని కప్పేసిన పొగమంచు, కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు. హైదరాబాద్ మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. వల్మిడిలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి పరిసర ప్రాంతాల్లో దేవుడి గుట్టపై 300 సంవత్సరాల క్రితం రంగనాథ స్వామి గుట్టపై వెలిశాడు. ఈ రంగనాథ స్వామి ఒక ఊర్లో వెలిసి మరో ఊర్లో పూజలు అందుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ గుట్టపై రాతి బండపై దేవుడు వెలిశారని పూర్వీకులు చెబుతున్నారు. విగ్రహ రూపంలో సైతం వెలిసిన విగ్రహాన్ని కూడా పొరుగురు వారు తీసుకెళ్లారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ వెలిసిన రంగనాథ స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించినట్టు స్థానిక యువత తెలిపారు. కనీస వస్తువులు లేక భక్తులు ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడిందని, వచ్చిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ఎండోమెంట్ అధికారులు దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని శ్రీ హనుమాన్ రామసేన కమిటీ సభ్యులు కోరారు. చేపించినంత చైన్ తోటే 200 mm. రంగనాయకుల స్వామి దేవస్థానం పైడిపల్లి దేవుని గుట్ట అందు. ఇది 300 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్. ఈ టెంపుల్ అందు విష్ణుమూర్తి స్వయంగా వెలిసిన రూపంలో రంగనాయకులు ఇక్కడ ఉంటారు. ఆయన క్షేత్రపాలకులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్షేత్రాన్ని మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నిత్యం కొలవడం జరుగుతుంది. అదేవిధంగా ముక్కోటి వేసే సందర్భంగా మేము మా ఏరియా వాసులందరూ 100 మెంబర్స్ వచ్చి ఇక్కడ పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజకు రావాలంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మెట్లు ఎక్కడానికి సౌకర్యం లేదు. దీనికోసం ఎండోరల్ దీన్ని టేకప్ చేసి మాకు సరైన సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. దొంగతనం చేసిన వ్యక్తిని 24 గంటల్లోనే పట్టుకున్న మైబాద్ జిల్లా పోలీసులు. మైబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అరెస్ట్ చేసిన నిందితుడిని మీడియాకు చూపారు. మైబాద్ జిల్లాలోని నరసింహులపేట మండల కేంద్రంలోని ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన కోటగిరి రవిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 26,50,000 విలువ గల 28 తులాల బంగారం, 4.5 కిలోల వెండి ఆభరణాలు, 8.9 లక్షల నగదు స్వాధీనపరుచుకున్నామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ మీడియాకు తెలిపారు.
మొన్న మధ్యాహ్నం నరసింహులపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నరసింహులపేట్ ప్రాపర్లో ఒకటి DSB ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్. పేరు ఎర్రగని రవి, ఆయన వార్డెన్గా పనిచేస్తున్నారు ఏకలవ్య స్కూల్ మహిబాద్లో. ఆయనది భార్య, ఆమె పేరు కవిత, ఆమె కూడా రిసోర్స్ పర్సన్గా ఆలేర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ అంటే ఈ కంప్లైంట్ వల్ల తండ్రి, ఆయన పేరు సీతారాములు, ఆయన పెద్ద మనిషి, 75 years ఆయన. సో వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ సాయంత్రం అయింది. ఈ ఇన్సిడెంట్ మధ్యాహ్నం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజు పిటిషన్ ఇవ్వలేకపోయారు. అది పిటిషన్ ప్రకారం అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇది మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక అన్నోన్ పర్సన్ ఇంట్లో వచ్చారు. ఇంట్లో వచ్చి ఇది దొంగతనం చేశారు. దొంగతనంలో ముఖ్యంగా ఆల్మోస్ట్ 28 తులాస్ బంగారం, గోల్డ్ పోయింది. తర్వాత 4.5 kgs సిల్వర్ పోయింది. అండ్ కొంచెం క్యాష్ అరౌండ్ 8,90,000 క్యాష్ పోయింది. అది మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఈ మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు సాయంత్రం వచ్చారు, ఇద్దరు ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి. వచ్చిన తర్వాత మొత్తం వెరిఫై చేశారు, అంతే అసలు ఎంత పోయింది, గోల్డ్ ఎంత పోయింది, సిల్వర్ ఎంత పోయింది, క్యాష్ ఎంత పోయింది, అది అంతా వెరిఫై. ఆయన సంబంధించి ఈ ప్యాడీ ఫీల్డ్స్లో ఆయన మొత్తం ఈ ప్రాపర్టీ దాచిపెట్టారు. అది ఎక్కడ ఉన్నాయి అది అడిగితే ఆయన క్లియర్ కట్ మనకు చూపించారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ ఎంటైర్ ప్రాపర్టీ 100% ఇంటాక్ట్ మనకు దొరికింది. అండ్ ఈ అక్యూజ్ కూడా మన కస్టడీలో ఉన్నారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ DSB ఆల్మోస్ట్ అంత ప్రాపర్టీ కల్పిస్తే అరౌండ్ 26,50,000 వర్త్ ప్రాపర్టీ విదిన్ 24 hours మనం ఈ కేసు డిటెక్ట్ చేసినాం. తర్వాత ఈ ప్రాపర్టీ కూడా 100% రికవరీ అయింది. అక్యూజ్ కూడా మనం అరెస్ట్ చేసినాం. సో ఈ మొత్తం ఈవెంట్ DSP తొరూర్ కే కృష్ణకిషోర్ గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో జరిగింది. ఆ గైడెన్స్లో ఎస్పెషలీ CCS టీమ్తో పాటు లోకల్ పోలీస్ ఆఫీసర్స్, దీంట్లో CI మరిపేట రాజ్ కుమార్, తర్వాత లోకల్ SI సురేష్, దెన్ CCS టీంలో CI హతీరామ్ అండ్ SI తాహేర్, గోపి అండ్ ఎంటైర్ హిస్ టీమ్ వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఐ ఎస్పెషలీ కాంగ్రాచులేట్ హిమ్ బికాజ్ ఈ ఎంత పెద్ద DSB జరిగిన తర్వాత విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు డెడికేటెడ్గా పనిచేశారు, కమిటెడ్గా పనిచేసి కంటిన్యూస్ అది ఫాలోఅప్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేసి ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేసి అంటే ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి రిఫండ్ అంటే ఈ ప్రాపర్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మహిబాద్ జిల్లా కేంద్రంలో జనవరి 25న CPI శతవార్షికోత్సవ సభ, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం మరియు తీగల సత్యనారాయణ విగ్రహ ఆవిష్కరణ విలేకరుల సమావేశంలో CPI జిల్లా కార్యదర్శి బి విజయసారథి నేడు భారత కమ్యూనిస్టు పార్టీ CPI జిల్లా కార్యాలయం వీరభవన్లో CPI విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో CPI జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా CPI ఆధ్వర్యంలో జనవరి 25న మానుకోట జిల్లా కేంద్రంలో వేలాది మందితో CPI శతవార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు బి విజయసారథి తెలిపారు. శతవార్షికోత్సవాల సందర్భంగా మానుకోట జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట స్మృతి చిహ్నం మరియు తీగల సత్యనారాయణ విగ్రహం ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో CPI మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి మరియు పెరుగు కుమార్, రేషన్పల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, వరిపల్లి వెంకన్న, వీరవెల్లి రవి, వెలుగు శ్రావణ్, మేక వీరన్న, ఆబోతు అశోక్, మాలోత్ రవీందర్, వికాస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నాన్ని ఈ ప్రారంభ వేడుకల సందర్భంగా ఇక్కడ ఆవిష్కరించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులతోటి పెద్ద బహిరంగ సభ నిర్వహించి ఈ యొక్క వేడుకలను ప్రారంభం చేసుకుంటాం. ఈ సందర్భంగా జాతీయ రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క బహిరంగ సభలో, ఈ ఆవిష్కరణ సభలో పాల్గొనబోతోంది. రాబోయేటువంటి కాలంలో రాబోయే తరానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఆ యొక్క వీర చరిత్రను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఒక స్ఫూర్తి చిహ్నం ద్వారా సజీవంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను ఉంచడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ తీసుకోవడం జరిగింది తెలియజేస్తూ, అలాగే తీగల సత్యనారాయణకు సంబంధించినటువంటి స్మారక స్తూపం గతంలో పక్కన ఉండే అది రోడ్డు వైడ్గా ఉపయోగించిన సందర్భంగా వారిని మరి చూసుకోవడం కోసం వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి పార్టీగా నిర్ణయించడంతో పాటు స్థానిక మున్సిపాలిటీ పాలకవర్గం వాళ్ళ అనుమతితోటి, ఎందుకంటే ఇక్కడ స్తూపం తీసేసిన సందర్భంగానే విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరిన ఆనాటి పాలకవర్గం మరి ఆమోదం తెలిపిన నేపథ్యంలో మున్సిపాలిటీ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ప్రతి ఒక్కరిపై ఆ వైకుంఠ వాసుడి దివ్యాశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ నేడు కాజుపేట మణికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి సహిత శ్రీ సీతారామచంద్ర అనంత పద్మస్వామి వార్లను దర్శించుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు మరియు కుడా చైర్మన్ శ్రీ ఇనుగల వెంకట్రామిరెడ్డి.
बालगोत्र भवस्य वेंकटरामरेड्डी नमस्य पवन्ती नमस्य निर्वाहगोत्र भवस्य साई स्वरूप नमस्य श्रीललिता नमस्य महाकुटुंबाना जपन अभय आयुः आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं राजद्वारे राजमुखे दिग्विजयता प्राप्ति अर्थं स्वयंभू गट्टुरामलिंगेश्वर स्वामी परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं वैकुंठ एकादशी पर्वदिने सद्योजात विधानेन एकवार रुद्र अभिषेचन पूजाम् अहं करिष्ये। వరంగల్ జిల్లాలోని వైష్ణవాలయాలకు వైకుంఠ ఏకాదశి శోభ గోవిందనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు. ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవ ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు. వరంగల్ మహానగరంలోని 1వ బ్యాంక్ కాలనీలో శ్రీ సీతారామస్వామి దేవాలయం దర్శనానికి బారులు తీరిన భక్తులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. మంగళగిరి మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద దర్శనమిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న దృశ్యం.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత రామానాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్దేవ్ బాబా, నందమూరి రామకృష్ణ, వసుంధర, సుహాసిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆడిపోయినా మళ్ళీ ఆడిపోయి వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4:30 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భద్రాచలంలో ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 19న బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఓరుగల్లు BC4 గర్జన సన్నాహక సమావేశంను విజయవంతం చేయాలని బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి బీసీ రాజ్యాధికార సైకిల్ యాత్ర ప్రారంభమవుతుందని రజాకా రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జనాభాలో 60% పైగా ఉన్న బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పించకుండా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనలో కులగణను చేపట్టి జనాభా దామాష ప్రకారం రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాధికార సాధన కోసమై వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు పెట్టబోయేటువంటి ఓరుగల్లు పోరుగర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం. మా అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక రాష్ట్ర అధ్యక్షునిగా మరియు మా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే గారు మరియు BLF అంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఐతం నాగేష్ మరియు దళిత బహుజన 2500 సంవత్సరాలుగా భారతదేశంలో ఈ అగ్రవర్ణ పెట్టుబడిదారి వర్గాలతో మోసపోతున్నటువంటి బీసీ వర్గాలకు అంటే దేశంలో 90% ఉన్నటువంటి బీసీలు సుమారు 5% కూడా లేని అగ్రవర్ణ పెట్టుబడిదారి వర్గాలతో మోసపోతున్నారు. ఆ మోసపూరిత తనమే ఇప్పుడు రాజ్యాధికారం బీసీలకు లేకపోవడం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అగ్రవర్ణాల పెత్తనంతో రాజ్యాధికారం తెలంగాణ రాష్ట్రంలో
మరి అనేక ఉద్యమాలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన కళ్ళ ముందు జరిగిన ఉద్యమాలు చూసినాం. ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసినాం. దానికంటే ముందు దేశ స్వతంత్రం కోసం ఉద్యమం చేసినాం. ఆ దేశ స్వతంత్రం ఒక దిక్కు జరుగుతుంటే ఇక్కడ తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన మీద వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చూసినాం. ఇంకా ముందుకు పోతే పూర్వకాలంలో ఈ కాకతీయుల కాలంలో చూసుకుంటే మరి ఓరుగల్లు కాకతీయుల రాణి రుద్రమ్మదేవి కాలంలో చూసుకుంటే తల్లి మన మేడారం సమ్మక్క సారలక్క పోరాటం తిరుగుబాటు చూసినాం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అవమానాలు జరుగుతాయో అక్కడ పోరాటం మొదలు పెడుతుంది. మరి ఇలా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, అణగారిన వర్గాలకు అన్యాయం జరిగిన విషయం మన అందరి కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలు మనకందరికీ తెలుసు. మరి మన తెలంగాణ స్వరాష్ట్రానికి మన శ్రీకాంతాచారి అమరత్వం పొందిన ఆయన గొల్లపల్లి జనగామ జిల్లా, మరి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మహనీయుల సందర్శ యాత్ర చేసేందుకు జనవరి 16వ తారీఖున సైకిల్ యాత్ర మొదలవుతుంది. మరి ఈ సైకిల్ యాత్ర రచ్చబండ అక్కడ రచ్చ చేద్దాం, బీసీ రాజ్యాధికారం సాధిద్దాం అనే నినాదం కోసమే సైకిల్ యాత్ర చేస్తున్నాము. మరి నేను తెలంగాణలో ఇప్పుడు సమగ్ర కుల జనగణన జరుగుతున్నదంటే దానికోసం 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగినది. నేను చాపర్తి కుమార్ గాడిగే, అలాగే బత్తుల సిద్ధేశ్వర్లు, జక్కని సంజయ్ ముగ్గురం కలిసి హైదరాబాదులో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు తెలంగాణలో సమగ్ర కుల జనగణన జరుగుతుంది. మరి తెలంగాణనే జరిగితే సరిపోదు, దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరిగినప్పుడే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు నిజమైన ఆర్థిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి రేపు జరగబోతున్న 16 జనవరి నాడు సైకిల్ యాత్ర విజయవంతం చేయాల్సిన సందర్భము మరి బీసీ ప్రజల మీద, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఉన్నదని తెలియజేస్తూ మరి ఈ వేదికకు వచ్చిన ఆసాన్ భూమి అధ్యక్షులు మరి కలకోటి మహేందర్ గారికి, మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్ గారికి, డిఎల్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జి ఐతం నాగేష్ అన్న గారికి, డిఎస్పి జిల్లా అధ్యక్షులు మాదా సురేష్ గారికి, బీసీ మిత్రులకు అందరికీ ఉద్యమ వందనాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.